నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో శ్రామికులు ఎర్ర జెండా పండుగను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. అన్యాయం, అక్రమాలు, దోపిడీలు, దురంతాలు ఎన్నేళ్లని నిలదీసినది రోజు. అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా తరించినది రోజు, రగిలించినది రోజు. సమభావం మానవాళిందెలలో నిండగా సాధించుకోవడానికి మనం అందరం ప్రతి మేడను స్ఫూర్తిగా తీసుకొని ప్రతినాభూని హక్కుల సాధన కొరకు మీరు అందరూ ముందుకొచ్చి కార్యక్రమాలలో విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 50,000 కోట్ల అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తుంటే దాదాపు అందులో 4 నుంచి 5,000 మంది 4 నుంచి 5 కోట్ల వరకే పిఎఫ్ అమలు చేసి 45,000 కోట్ల మందికి పిఎఫ్ అమలు చేయకుండా కార్మికులను అణచివేతకు గురి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణగదొక్కుతున్నాయి. ప్రపంచ బ్యాంకు విధానాలు ప్రపంచీకరణ నేపథ్యంలో బడా పారిశ్రామికవేత్తలకు మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇచ్చి అభివృద్ధి చేసేటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలు పాల్పడతా ఉంది. రైతులు ఎరువుల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు. సుల్తానాబాద్ సింగిల్ విండో ద్వారా ఎరువుల విక్రయ కేంద్రం అలాగే క్యాష్ కౌంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఎమ్మెల్యే విజయరామరావు, గర్రెపల్లి చైర్మన్ జానీలను సన్మానించారు. సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ కానీ మరి వారి పాలక వర్గాన్ని కానీ మరి సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొత్తగా ఈరోజు మరి క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసుకోవడం, అదేవిధంగా మరి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు అయితే ఫిట్ సైడ్ అయితే ఏదైతే మరి మందులు ఏదైతే మనం స్ప్రే చేసే మందులు ఏవైతే ఉన్నాయో, గడ్డి మందు కావచ్చు, లేదా పత్తి చేలకు స్ప్రే చేసేది కావచ్చు, వరిధాన్యాన్ని స్ప్రే చేసేటువంటి మందులు కావచ్చు, ఇవన్నీ కూడా మరి మొట్టమొదటిసారి మన నియోజకవర్గంలో సుల్తానాబాద్ సింగిల్ విండో ద్వారా అమ్ముకునే విధంగా లైసెన్స్ తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది నిజంగా కూడా చాలా సంతోషించదగ్గటువంటి విషయం. రైతులు ఐకేపీ విండోల ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో సింగిల్ విండో అలాగే కదంబాపూర్ ఐకేపీ గర్రెపల్లి విండో ద్వారా సాంబయ్యపల్లి, చిన్న కలవల పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. రైతులందరూ కూడా పండించినటువంటి వరిధాన్యాన్ని తప్పకుండా ఐకేపీ కేంద్రాల ద్వారానే అమ్ముకుంటే రైతులు నష్టపోకుంటుంటుంది. ఎందుకంటే ఇప్పటికే దళారులు మరి రైస్ మిల్లర్స్ పేరు చెప్పి మరి ఒక బస్తాకు మట్టి అని చెప్పి 70 కిలోల బస్తాకు 1 కిలో వడ్లు తీసేయడం జరుగుతూ ఉంది. ఇది మట్టి అని చెప్పి మట్టి పేరు చెప్పి దాంతో ఒక క్వింటాల్కు ఒక రైతు దగ్గర 1,500 నుంచి 1,800 వరకు మరి నేరుగా లాస్ అవుతూ ఉన్నాడు. మరి టోటల్గా బయట రైతు అమ్ముకున్న దళారికి అమ్ముకున్న అనుకున్నాం. మరి ఐకేపీ కొనుగోలు కేంద్రాల మరి అమ్ముకున్న దానికి దాదాపు ఒక లారీ లోడుకు అంటే ఒక 100 క్వింటాలకు 2,500 నుంచి 3,000 రూపాయలు మరి రైతు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి మరి రైతులందరూ కూడా దీన్ని పరిగణలో తీసుకొని దళారుల చేతిలో మోసపోకుండా
మరి ఉండాలి కాబట్టి తప్పకుండా మరి మార్కెట్ యార్డ్లలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల వడ్లు విక్రయించుకోవాల్సిందిగా మా రైతులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఎలిగేడు మండలం నారాయణపల్లిలోని మహాలక్ష్మి ఆలయం ఆంజనేయ టెంపుల్ వార్షికోత్సవం పురస్కరించుకొని చండీ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలపర్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం నరహరి రాజిరెడ్డి అన్నదానం చేశారు. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ లో మేడే పండుగను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు కాంతారావు రాజేశ్వరరావులు ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఆయనకు సన్మానం చేశారు. సుల్తానాబాద్ మండలం కనుకుల విఆర్ఓ జయపాలరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జయపాల్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చనిపోయారు. ఆయన స్వగ్రామం నీరుకులలో అంత్యక్రియలు నిర్వహించారు. రెవెన్యూ సిబ్బంది సంతాపం వ్యక్తం చేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.